హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయింది మళ్ళీ మీతో మాట్లాడి. సో ఈ పర్టికులర్ వీడియోలో కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాను. అంతకన్నా ముందు ఐ నో ఈ పర్టికులర్ వీడియో ఓన్లీ ఈసెట్ 2026 రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈసెట్ 2026కి బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి. సో ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా మీకు రావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్, అందులో జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ ఆల్ ది ఫర్దర్ రిలేటెడ్ అప్డేట్స్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, ఆల్రెడీ నేను మీ అందరికీ తెలుసు, మన BSDVP అకాడమీ యాప్ ద్వారా మీకైతే ఫ్రీ ఈసెట్ మాక్ టెస్ట్ 1 కండక్ట్ చేశాము అండ్ చాలా మంది రాశారు. ఓకే, దాని ద్వారా బెనిఫిట్స్ కూడా పొందారు. అండ్ ఆ తర్వాత ఫ్రీ ఈసెట్ మాక్ టెస్ట్ 2 కూడా కండక్ట్ చేసాము వెరీ రీసెంట్ టైమ్స్ లో. అది కూడా బాగానే రాశారు చాలా మంది. సో అందులో కూడా బెనిఫిట్స్ అన్ని కూడా చాలా మంది అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీ ఈసెట్ మాక్ టెస్ట్ 3 ఎప్పుడు ఉంటుంది అనేది. ఇప్పట్లో వీఆర్ నాట్ గోయింగ్ టు కండక్ట్ దట్, బట్ వన్స్ మేము ఫిక్స్ అయ్యి డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ అంతా పెట్టిన తర్వాత మీకు మళ్ళీ మేమైతే ఇంటిమేట్ చేస్తాము. కాబట్టి ఎప్పటికప్పుడు ఛానల్లో యాక్టివ్గా అయితే ఉండండి. మీ అందరికీ తెలుసు కదా, BSDVP అకాడమీ యాప్ ద్వారా మనం అందిస్తున్న ఈసెట్ 2026 కోర్సులో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా. తర్వాత ప్రిపరేషన్ ప్లాన్స్ ఉంటాయి, మంత్లీ ఇస్తూనే ఉంటాము. ఎంత అంటే అంత ప్రిపరేషన్ ప్లాన్స్ అయితే మీతోని తోడుగానే ఉంటూ ఉంటాము. ఆల్రెడీ కొన్ని సెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే నేను కానీ, అభి కానీ, BSD బ్రో కానీ సెషన్స్ కూడా కొన్ని అయితే తీసుకున్నాము, ఆల్రెడీ తీసుకుంటున్నాం. అండ్ వెరీ సూన్ ఇంకా కూడా ప్లాన్ చేస్తున్నాము. అవి కూడా సెషన్స్ ఎలా చదవాలి, ఏంటి, ఏమేమి స్ట్రాటజీస్ వాడాలి అన్నీ కూడా మేము లైవ్ గా సెషన్స్ తీసుకుంటాం ఎవరైతే ఎన్రోల్ అవుతారో కోర్సులో వాళ్ళకి. అండ్ MPC ప్లస్ కోర్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, MPC ప్లస్ కోర్ ఇంపార్టెంట్ ఫార్ములా షీట్స్ అయితే ఉంటాయి. తర్వాత గైడెన్స్ ప్లస్ వాట్సాప్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ అయితే ఉంటాయి టిల్ యువర్ ఈసెట్ ఎగ్జామ్. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కోర్స్ ఫీ 549 రూపీస్ ఉంటుంది. మీరు ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. ఒకవేళ మీకు కోర్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కి మీరు మెసేజ్ చేసినా దే విల్ రెస్పాండ్. ఓకే, రిలేటెడ్ టు కోర్స్. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియో ఎవరైతే ఈసెట్ 2026 కి రిలేటెడ్ గా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఇట్ ఈస్ వెరీ లేట్ అని నేను చెప్పను, బట్ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది రాను రాను పెరిగిపోతూ ఉన్నది. అండ్ అలానే ఈసెట్ ఎగ్జామ్ లోని మీకు ఒక క్రైటీరియా తెలియాలి. వాట్ ఆ క్రైటీరియా ఏంటి అంటే అప్పుడే మీరు ప్రిపరేషన్ అట్లీస్ట్ స్టార్ట్ చేస్తారేమో అని చెప్పి వీడియో చేయడానికి నేను అందుకే రైట్ మూమెంట్ అని కూడా చెప్తున్నాను. మీకు ఫర్ సపోజ్ ఈసెట్ ఓకే 2026 కి స్టిల్ ఇప్పటికి కూడా ఫర్ సపోజ్ నేను ఇప్పుడు వీడియో చేస్తుంది మంత్ ఆఫ్ డిసెంబర్ కదా, మీరు ఎప్పుడు చూస్తున్నారా అనేది నాకు తెలియదు. మేబీ మీరు జాన్లో చూడొచ్చు, ఈ వీడియోని ఫెబ్లో కూడా చూడొచ్చు. బట్ ఇప్పటికీ కూడా స్టార్ట్ చేయకపోతే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఐ మీన్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్రైటీరియా ఇప్పుడు ఫర్ సపోజ్ డిసెంబర్ లో మనం ఉన్నాం. ఓకే, ఇంకా మనకి ఎగ్జామ్ మేలో ఉంది కదా, మేలో ఉంది అంటే వీ హ్యావ్ అప్రాక్స్ 4 months. ఓకే ఓకే 5 months కదా అంటే అలా ఏం లేదు, మధ్యలో చాలా ఉంటాయి, ఏవో తీసేస్తూ ఉంటారు. 4 months ఒక టార్గెట్ అనుకుందాం మనం. ఈ 4 months లోనైనా మీకున్న 200 మార్క్స్ కదా, మీకు 4 months లో మొత్తం టోటల్ ఈసెట్ సబ్జెక్ట్ లో 200 మార్క్స్ ఉంటాయి. ఈ 200 మార్క్స్ లో మీకు ఓకే, ఈ 200 మార్క్స్ లో మీకు అట్లీస్ట్ 100+ మార్క్స్. ఓకే, 100+ మార్క్స్ రావాలి అంటే అలా 100+ మార్క్స్ వస్తేనే మీ రెస్పెక్టెడ్ బ్రాంచెస్ లో బ్రాంచ్ ర్యాంక్ అని ఉంటది. మీ రెస్పెక్టెడ్ బ్రాంచెస్ లో బ్రాంచ్ ర్యాంక్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, బ్రాంచ్ ర్యాంక్. BR అంటే బ్రాంచ్ ర్యాంక్. ఇలా 100+ వస్తేనే మీకు మేబీ కొన్ని బ్రాంచెస్ కి 100+ వచ్చినా కూడా మీకు ర్యాంక్స్ అనేవి అరౌండ్ 500-600 దాటి వెళ్ళిపోవచ్చు. బట్ ఒక ఎస్టిమేట్ గా చెప్తున్నాను, ర్యాంక్ అనాలిసిస్ మళ్ళీ నేను చేస్తాను. ఓకే, మీకు లెస్ దెన్ 500 ఓకే బ్రాంచ్ ర్యాంక్ రావాలి అంటే ఈ లెస్ దెన్ 500 బ్రాంచ్ ర్యాంక్ లో CME స్టూడెంట్స్ ఆర్ CSE స్టూడెంట్, ECE స్టూడెంట్స్ అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ మనకి EEE స్టూడెంట్, వీళ్ళు కొంచెం ఎక్కువ మంది రాస్తూ ఉంటారు ఈసెట్ కాబట్టి వీళ్ళకి లెస్ దెన్ 500 రావాలి అంటే మినిమం 100+ అయితే రావాలి. ఓకే, అండ్ సేమ్ అప్లికబుల్ ఫర్ MEC సివిల్ కూడా. ఓకే, మీకు మేబీ 100+ వస్తే మీకు లెస్ దెన్ 500 కాదు, లెస్ దెన్ 200 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కొన్ని సార్లు. అందుకే జస్ట్ అండ్ యావరేజ్ గా నేను ఇస్తున్నాను. ఇంత ర్యాంక్ మీకు రావాలి అంటే ఇన్ని మార్క్స్ రావాలి అంటే 4 months ని ఎంత బాగా అంటే అంత బాగా యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకోకపోతే ఈ ర్యాంక్ ని అచీవ్ చేయలేరు. ఇన్ రిజల్ట్ ఈ ర్యాంక్ ని మీరు అచీవ్ చేయకపోతే, ఇది అనాలిసిస్ వీడియో మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ఈ ర్యాంక్ ని మీరు అచీవ్ చేయలేకపోతే టాప్ అటానమస్ కాలేజెస్ ఏవైతే మీకు తెలుసు చాలా ఉంటాయి, మీరు చూస్తారు. టాప్ అటానమస్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఓకే, అండ్ దెన్ కొన్నిసార్లు యావరేజ్ గా ఉన్న కాలేజెస్ లో కూడా
మీ సీట్ అనేది మీకు దక్కకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మెయిన్లీ కాంపిటీషన్ సిఎస్సికి, ఈసీఈకి, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ కి ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది చదువుతున్నారు అండ్ బాగా చదివే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇయర్లీ ఇంప్రూవ్ అవుతున్నారు. ఫర్ సపోజ్ మీకు 4 months టైం ఉంది, ఆల్రెడీ గత 1 year గా కూడా చాలా మంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు ఈ సెట్ కి. మీరు వాళ్ళతో కంపీట్ చేయకపోతే లెస్ దాన్ 500 ఎలా వస్తుంది ర్యాంకు? రాదు. కాబట్టి మీరు ఈ 4 months ని బాగా ప్రిపేర్ అవ్వండి. 4 months ప్రిపేర్ అయితే ఇన్ రిజల్ట్ మీకు మంచి బ్రాంచ్ ర్యాంక్ వస్తే మీకు టాప్ అటానమస్ కాలేజెస్ లో కానీ మంచి యూనివర్సిటీస్ లో కానీ, యూనివర్సిటీకి అయితే మీకు క్రైటీరియా ఇంకా తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 100. ఓకే, అందులో మళ్ళీ కేటగిరీ ఉంటుంది, మీరు ఏ కేటగిరీ రిలేటెడ్ అని, అవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ తర్వాత చూద్దాం. బట్ నేను ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు డెఫినెట్ గా స్టార్ట్ చేయాలని పిన్ పాయింట్ గా నేను చెప్తున్నాను. అట్లీస్ట్ మీరు 4 months, ఓకే, ఈ 4 months ఏవైతే ఉన్నాయో ఈ 4 months లో బాగా ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయ్యేటప్పుడు చిన్న స్ట్రాటజీస్ ఏంటి అంటే, సో మీకు తెలుసు కదా, ఎంపీసీ రిలేటెడ్ గా మీకు 100 marks ఉంటుంది అండ్ కోర్ రిలేటెడ్ గా 100 marks ఉంటుంది కదా. నేను ప్రతి వీడియోలో చెప్పేటట్టే, ఎప్పటికప్పుడు చెప్పేటట్టే ఏంటంటే, అట్లీస్ట్ స్టార్టింగ్ 4 months లో 1 month ని డెడికేషన్ గా తీసుకొని ఒక ఛాలెంజ్ గా యాక్సెప్ట్ చేసుకొని మీకు మీరు ఒక 2 hours అయినా స్టార్టింగ్ లో కూర్చోవడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ మీరు 4 hours చదవండి అని నేను ఏమీ మీకు ప్రెజెంట్ చేయట్లేదు, అది బెస్ట్ ప్రాక్టీస్ కూడా కాదు, గుర్తుండదు కూడా అలా చేసిన. సో 2 hours ప్రిపేర్ అయినా అట్లీస్ట్ 1 hour ఎంపీసీకి ఇచ్చి 1 hour కోర్కి ఇవ్వండి. ఈ ఇచ్చేటప్పుడు కూడా ఎంపీసీలో మీకు ఫిజిక్స్ పక్కన పెట్టండి, మ్యాథ్స్, కెమిస్ట్రీ కొంచెం చదవండి. ఓకే, కొంచెం అర్థమయ్యేటట్టుగా ఉంటాయి, మీకు క్వశ్చన్స్ కూడా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఫిజిక్స్ చాలా మంది స్టూడెంట్ కంప్లైంట్, ఓకే, ఇంక్లూడింగ్ నేను ఈ సెట్ రాసేటప్పుడు కూడా ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్ గా, అర్థం కాలేనట్టుగా, ఎంత చదివినా మర్చిపోతున్నట్టుగా అలా ఉంటే చాలా మంది స్టూడెంట్స్ కంప్లైంట్ ఉంది. కాబట్టి నేను సజెస్ట్ చేయట్లేదు మీకు, జస్ట్ ఏంటి చెప్తున్నాను అంతే. మ్యాథ్స్, కెమిస్ట్రీ బాగా చదవండి. ఒకవేళ ఫిజిక్స్ కూడా మీకు అర్థమైతే దాన్ని కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అర్థం కావట్లేదు అనుకుంటే జస్ట్ లీవ్ ఇట్. ఓకే, అంతే, అంతకన్నా ఏం చేయలేం. కోర్స్ కూడా అలానే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇందులో మీకు ఏంటి అంటే, మీకు ఈజీగా అనిపించే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో కోర్లో అవి పిక్ చేసుకుంటారు. అండ్ తర్వాత ఏంటి అంటే, ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి, హెవీ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ని పిక్ చేసుకోండి, ఎందుకంటే మంచిగా మీకు స్కోర్ వస్తుంది. హెవీ వెయిటేజ్ ఉన్నవి పిక్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ రన్నింగ్ నోట్స్, ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ప్రిపేర్ చేసుకోవడం. రన్నింగ్ నోట్స్, ఓకే, రన్నింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. రన్నింగ్ నోట్స్ లో ఓన్లీ ఐఎంపీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ తో పాటు నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉండాలి. ఇది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఓకే, జస్ట్ ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ నోట్స్ మీద స్కోప్ పెంచుకోండి. ఈ రన్నింగ్ నోట్స్ ని మళ్ళీ కూడా మీరు రివైజ్ అంటిల్ యూ పర్ఫెక్ట్. రివైజ్. ఓకే, ఈ వీడియో కనుక నాకు మంచి రీచ్ వచ్చినట్టయితే, అంటే ఎందుకు మంచి రీచ్ అంటున్నానంటే, అసలు ఈ వీడియో ఎవరో చూడకపోతే నేను కొన్ని పాయింట్స్ ఏవైతే రన్నింగ్ నోట్స్, ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఎలా రాసుకోవాలని నీట్ గా చెప్తాను. అది చెప్పేటప్పుడు మీరు చూడాలి కదా, చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మంచిగా మీరు ప్రతిదీ కూడా చూసి మాకు రన్నింగ్ నోట్స్ కావాలి, ఎలా రాయాలి అనేది మాకు అడిగితే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్ లోని. ఓకే, మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, అది మ్యాటర్. సో ఇంకొక క్రైటీరియా ఉంది, మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు చెప్పడానికి ఇంకొక క్రైటీరియా ఏంటి, ఎందుకు ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను బాగా అంటే, మీకు మీ అందరికీ తెలుసు ఎంసెట్ అనేది ఎవరు రాస్తారు? ఇంటర్ స్టూడెంట్స్ రాస్తారు. ఇంటర్ స్టూడెంట్స్ రాసి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఎంట్రన్స్ తీసుకుంటారు. ఫర్ సపోజ్ మీకు సిఎస్సి అనే బ్రాంచ్ ఉంది. సిఎస్సి అనే బ్రాంచ్ లో ఎంసెట్ ద్వారా సిఎస్సి ఫస్ట్ ఇయర్ లో మీకు 360 స్టూడెంట్స్ కి సీట్స్ ఉన్నాయి. 360 సీట్స్ ఉన్నాయి. యాజ్ పర్ ది రూల్స్ మనకి ఈ సెట్ కి ఎప్పుడు ఎలా అలాట్ చేస్తారంటే, కన్వీనర్ కోటా ప్రకారం కానీ మనకి ఈ సెట్ ఏదైతే మనకి ఈ సెట్ ఉందో, ఎవరైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మనకి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కి ఎంట్రన్స్ కి రాస్తారో, దానికి ఈ 360 సీట్స్ లో 10% ఆఫ్ సీట్స్ అనేవి మనకి రిజర్వ్ అయి ఉంటాయి ఫర్ ఈ సెట్ స్టూడెంట్స్. కాబట్టి మీరు ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఆల్రెడీ మీరు ఇప్పుడు 4 months దగ్గరలో ఉన్నారు ఎగ్జామ్ కి. 1 year ముందు నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, 2 years ముందు నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఈ 4 months లో కూడా నేను చెప్పిన తర్వాత మంచిగా స్టార్ట్ చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడో లాస్ట్ మంత్ లో చూసుకుందాం అనుకుంటే ఈ 10% సీట్స్ లో మీరు ఉండాలా? ఈ 10% సీట్స్ ప్రతి కాలేజ్ లో ఉంటాయి, బట్ టాప్ కాలేజెస్ లో కూడా మీకు 10% సీట్స్ కి ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు. మీకు అందులో మీరు ఉండాలి అంటే యూ షుడ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అండ్ ఇంకొక చిన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే, లెస్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఈ 360 సీట్స్ లో 10% అంటే ఎంత? 36 సీట్స్. ఓకే, 36 సీట్స్ కదా. ఈ 36 సీట్స్ ఉంటాయి
ఖచ్చితంగా ఉంటాయి. దానికన్నా ఎక్కువ సీట్స్ కూడా నేను లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేశాను కొన్ని కాలేజెస్లో. కొన్ని కాలేజెస్లో అయితే 150+ సీట్స్ కూడా సిఎస్సి స్టూడెంట్స్కి, ఈసీఈ స్టూడెంట్స్కి నేను అబ్జర్వ్ చేశాను. అది మీకు అదృష్టం అనుకోవాలి, ఆ సీట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటి అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చిందంటే మీరు కూడా మంచి టాప్ అటానమస్ కాలేజెస్లోకి ఎలిజిబిలిటీ పొందుతారు. మీ కేటగిరీ తగ్గట్టుగా మీరు కూడా దానిలోకి వెళ్ళే ఛాన్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్లో ఉంటుంది. మీకు 36 సీట్సే ఉన్నాయి, నేను వెళ్ళలేనేమో అనుకోకండి. కొన్నిసార్లు సీట్స్ ఏమైనా పెంచొచ్చు. ఆ పెంచేటప్పుడు మీరు అదృష్టవంతులు అవుతారు. మీకు మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా పర్టికులర్ కాలేజెస్లోకి వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ నా దగ్గరే కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకొని అలా చాలా మంది ఈ సిఎస్సి, ఈసీఈ స్టూడెంట్స్ చాలా మంది మంచి కాలేజెస్లో, అటానమస్ కాలేజెస్లో కూడా ప్లేస్ అయ్యారు. వాళ్ళ ర్యాంక్స్ మ్యాటర్స్ అండ్ అలానే సీట్స్ కూడా కొన్ని పెరుగున్నాయి. కాబట్టి అది ఎవ్రీ ఇయర్ వర్కౌట్ అవుతుందని చెప్పను. బట్ ఈ 10% ఆఫ్ సీట్స్లో మీరు ఉండాలి అంటే యూ షుడ్ ప్రిపేర్ అట్లీస్ట్ ఫర్ దిస్ 4 months. అది నా ప్యూర్ సజెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.